బ్రేకింగ్ చూస్తున్నాం. జనగామ జిల్లాలోని శక్తి డైరీలో భారీ పేలుడు సంభవించింది. బాదం మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ వద్ద ఓవెన్ ఒక్కసారిగా పేలిపోవడంతో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ముగ్గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే బాదం మిల్క్ బాటిళ్లను వేడి చేసే ఓవెన్ పూర్తిగా చల్లారకు ముందే కార్మికులు దానిని తెరవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. లోపల హెవీ ప్రెషర్ ఉండడంతో ఓవెన్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. పేలుడు దాటికి అక్కడే ఉన్న వందలాది బాదం మిల్క్ సీసాలు ముక్కలయ్యాయి. ఆ గాజు ముక్కలు వేగంగా వచ్చి కార్మికులకు గుచ్చుకోవడంతో వారికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ మేరకు గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు కార్మికులను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. డైరీలో భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని 5 మండలాలకు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రధానంగా పిలుపునిచ్చారు. ఉరవకొండ నియోజకవర్గంలోని 5 మండలాలకు మంత్రి పయ్యావుల శ్రీనివాసులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. దాదాపు 44.75 లక్షల విలువైన నిధి చెక్కులను మంత్రి కార్యాలయంలో అందజేశారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో రాష్ట్రం ముందుకు వెళ్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న కుటుంబాలకు సాయం అందిస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రబలిన డయేరియా బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత 20 నెలల కూటమి పాలనలో ప్రజారోగ్యం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ప్రజలకు శాపంలా మారాయని ధర్మాన మండిపడ్డారు. అతిసార వ్యాధితో జిల్లాలో 4 ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, కేవలం 1 లేదా 2 చనిపోయారని అబద్ధపు లెక్కలు చెబుతున్నారని ధర్మాన ఆరోపించారు. ఇక వాంతులు విరోచనాలతో ప్రజలు అల్లాడుతుంటే సాయం చేయాల్సింది పోయి పోస్టుమార్టం నివేదికలంటూ కాలయాపన చేస్తున్నారు. గత డిసెంబర్లోనూ బలగ ప్రాంతంలో ఇలాగే డయేరియా విజృంభించినా ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు. ప్రస్తుతం 100 మందికి పైగా రోగులు ఆసుపత్రుల్లో పాలయ్యారు. మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు వేసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో లేదని ధర్మాన ధ్వజమెత్తారు. ప్రపంచంలో అన్నిటికంటే ప్రభుత్వాలు ప్రాథమికమైన బాధ్యత ప్రజారోగ్యం మీద ఉంటుంది. కానీ ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజారోగ్యం అనేది అత్యంత ప్రాధాన్యత లేనటువంటి అంశం. ఈవేళ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందని కాదు, ఇంకొక ఇన్సిడెంట్ అక్కడ రాజమండ్రిలో జరిగింది. నిన్నే డాక్టర్ అప్పలరాజు గారు ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చారు. డిసెంబర్లో ఇదే పట్టణంలో బలగ ప్రాంతంలో జరిగింది. జరిగితే ఆ ప్రాంతంలో ఏం చేస్తారంటే వీళ్ళు, మీరు ఎక్కడ పోతే అక్కడ పొండి. ఈవేళ కూడా ఇదే ప్రాంతంలో 100 మంది సుమారుగా డయేరియా ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటే, పేషెంట్స్ ఉంటే ఎక్కడెక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడక్కడ చేర్పించారు. ఎవడి బాధలు ఆడు పడ్డమే. కానీ ఆ డోరుకు మాత్రం మంచి ప్రభుత్వం అని ఒక స్టిక్కర్ అంటించడానికి మాత్రం ఎవరైనా పంపిస్తారు. ఈవేళ 3-4 చనిపోతే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఒక్కడు చనిపోయాడు, మిగతా వాళ్ళందరూ వేరే కారణాల వల్ల చనిపోయారని చెప్తూ ఉన్నారు ప్రభుత్వం సైడ్ నుంచి. కానీ ఆ ఇంట్లో చనిపోయినటువంటి భార్యని అడిగితే చెప్తుంది, గడిచిన 3 రోజులుగా వాంతులు విరోచనాలతో గడప దాటితేనే చనిపోయినాడనేటువంటి మాట చెప్తుంటే, మరి మన ప్రభుత్వ యంత్రాంగానికి మీరు ఏం ఆదేశాలు ఇచ్చారో పోస్ట్ మార్టం చేస్తారట. 100 మంది డయేరియాలో ఈ ప్రాంతంలో హాస్పిటల్లో ఉంటే
చనిపోయిన 4 కేసులు ఇప్పటిదాకా రిపోర్ట్ అయితే వాళ్ళ ఇంటంతా వీధులన్నీ ఊరంతా విరోచనాలతో వాంతులతో చనిపోయాడు అంటుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరు ఏం చెప్పేది రాస్తారు డాక్టర్. ఏం పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందో మాకు కూడా తెలుసు. ఎంత దిగజారిపోయిందో ప్రభుత్వం చూడండి. అంటే ఏంటి, ఇంతమంది చనిపోయారన్నటువంటి వార్తని ప్రజలకు తెలియకుండా ఉంచుదామన్న తాపత్రయమే కానీ ఆ కుటుంబాలను ఆదుకుందాం, మునుముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూద్దాం, ఇది మన రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేకపోవడమే ఇవాళ మీరు ప్రత్యక్ష. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మోగుచింతలపాలెం గ్రామానికి చెందిన పోక వెంకట్రావు సేవలకు గుర్తింపు లభించింది. ఆయనకు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్ శాఖ జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్గా ప్రభుత్వం నియమించింది. వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయన స్థానికంగా ఎస్వి చారిటీ స్థాపించి పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. గతంలో ఆయన అభిమాన నాయకుడు చంద్రబాబు పిలుపు మేరకు గత ప్రభుత్వ విధానాలపై చురుగ్గా పోరాటాలు చేశారు. స్థానికంగా సేవలు అందించేందుకు ముందు ఉంటాడని పార్టీ వర్గాల్లో మంచి పేరుంది. సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్న వెంకట్రావు లోకేష్ యువగలం పాదయాత్రలో పాల్గొన్నారు. అంతే ఆ కార్యక్రమమే ఆయనను ప్రభుత్వం చెంతకు చేర్చి అతడి సేవలను గుర్తు చేసేలా చేసింది. దీంతో సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ శాఖ జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్గా ప్రభుత్వం నియమించింది. ఇక ఇదే విషయంపై వెంకట్రావు స్పందిస్తూ తనకు అప్పగించిన బాధ్యత పట్ల సమర్థవంతంగా పనిచేస్తానన్నారు. నమ్మి పదవిని కట్టబెట్టిన నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.